నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. చీచీ, జగన్పై బాబు ఇంత నీచమా? చంద్రబాబు ద్రోహాన్ని చాటి చెప్పిన మోడీ. పచ్చ పంజరంలో వైఎస్ చిలుకలు. పోరాటం ఆపేస్తున్నారా? చంద్రభక్తి చాటుకున్న సీఎం. చంద్రబాబు నాయుడు చాలా నీచ స్థాయికి దిగజారనే విమర్శ వెల్లువెత్తుతోంది. తన ప్రధాన ప్రత్యర్థి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సభ్యత, సంస్కారం మరిచి చంద్రబాబు దూషణకు దిగారు. అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. చివరికి తన వాళ్లు సైతం జగన్పై ఆయన కామెంట్స్కు అవాక్కయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అసెంబ్లీలో మద్దతు పలికిన చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో దాన్ని అడ్డం పెట్టుకుని రైతుల్ని భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రకు తెరలేపారు. విధానాల పరంగా జగన్ను ఎన్నైనా విమర్శించొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ఆ పని చేయడం లేదు. జగన్పై అసభ్యంగా మాట్లాడుతూ తనలోని అసహనాన్ని, ఓడిపోతాననే భయాన్ని బయటపెట్టుకున్నారు. భూ హక్కు చట్టం తీసుకొచ్చే హక్కు నీ తల్లి మొగుడు ఇచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడు ఇచ్చాడా అంటూ తీవ్ర వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో సభకు వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇదే చట్టానికి టీడీపీ మద్దతు ఇచ్చిన విషయం బయటపడింది. దీంతో వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలా జగన్పై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు తన పెద్దరికాన్ని కోల్పోయారనే మాట వినిపిస్తోంది. అసభ్య వ్యాఖ్యలకు చంద్రబాబే ఊతం ఇచ్చేలా మాట్లాడడంతో ప్రత్యర్థులు ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టయింది. కానీ జగన్ మాత్రం ఎప్పుడూ ఇలా దూషణలకు దిగలేదు. బాబు, జగన్ మధ్య స్పష్టమైన తేడాను ఏపీ సమాజం గుర్తిస్తోంది. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఈ ఆస్తి, అవునా కాదా? ఎవరి ఫోటో ఉండాలి? నా భూమి పైన 14 ఏళ్ల ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు అని గగ్గోలు పెడుతున్న వారు కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని అనాథ రాష్ట్రం చేశారని ముసలి కన్నీరు కార్చేవారికి గుణపాఠం మోడీ మాట. ఆయన రాజమండ్రి ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహమే ప్రధానంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార వికేంద్రీకరణ జరగాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో 3 రాజధానులు కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. అలాగనే అమరావతికి ఆయన చేసిన నష్టమేమీ లేదు. శాసన రాజధానిగా అది ఎటు ఉండనే ఉంటుంది. జగన్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాధాన్యం తగ్గి ఉండవచ్చు. కోర్టు కేసుల కారణంగా పనులు స్తంభించి ఉండవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో అమరావతికి ఏం ఒరిగింది? కేంద్రం ఇవ్వదలిచిన నిధులను కూడా తీసుకోలేని అసమర్థతతో చంద్రబాబు నాయుడు అమరావతి నగరానికి తీరని ద్రోహం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా ఇండైరెక్ట్గా బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో అమరావతి నగరానికి శంకుస్థాపన జరిగినప్పుడు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. ఆ సందర్భంగా ఆయన ఒక చెంబుడు గంగాజలం, పిడికడు పవిత్రమైన మట్టి మాత్రం తెచ్చి మన మొహాను కొట్టి వెళ్ళిపోయారని అందరూ అనేక విమర్శలు చేశారు. ఆర్థిక వనరుల రూపంలో అమరావతి కోసం ఆయన వేదిక మీద నుంచి ఎలాంటి హామీ ప్రకటించనే లేదు. అయితే అప్పటి రహస్యాన్ని ఇవాళ రాజమండ్రి సభలో నరేంద్ర మోడీ బయటపెట్టారు. అమరావతి రాజధాని కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకుందని, కానీ కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేకపోయిందని మోదీ చెప్పారు. రాజధాని శంకుస్థాపన చంద్రబాబు హయాంలో జరగగా కేంద్రం ఇవ్వదలుచుకున్న నిధులు పొందలేని అసమర్థ ప్రభుత్వం ఎవరిది అని అనుకోవాలి? ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు వైఫల్యమే అని ప్రజలు భావిస్తున్నారు. పచ్చపంజరంలో వైఎస్ చిలుకలు సేద తీరుతున్నాయి. వైఎస్ఆర్ కుమార్తె మెర్సుపల్లి షర్మిల, వివేక కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత యథేచ్ఛగా వైఎస్ కుటుంబ పేరును వాడుకుంటున్నారు. తమ అన్న వైఎస్ జగన్ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ పచ్చ మీడియా గొంతుకవుతోంది. వైఎస్ఆర్ జీవించినన్ని రోజులు ఏ మీడియాకైతే వ్యతిరేకంగా పోరాడారో ఇప్పుడు వారి కుమార్తెలు అదే మీడియాకు దత్తపుత్రికలయ్యారనే ఆరోపణ ఎదుర్కొంటున్నారు. పలికించేది చంద్రబాబు, ఎల్లో మీడియాధిపతులైతే పలికేది షర్మిల, సునీత అని వైసీపీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. గత 2 రోజుల్లో తీసుకుంటే వైఎస్ఆర్ మాటల్లో చెప్పాలంటే తోకపత్రిక ఛానల్ అధిపతికి వివేక కుమార్తె అల్లుడు ఇంటర్వ్యూ ఇచ్చారు.
వచ్చారు. యథేచ్ఛగా జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అవాకులు చవాకులు పేలారు. తాజాగా ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో షర్మిల తన నోటి దురుసును యథేచ్ఛగా కొనసాగించారు. కడపలో న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోరాటంలో గెలిచేది తానే అంటూ బీరాలు పలికారు. జగన్ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారని, ఆయన్ను మించిన ఊసరవెల్లి ఎవరుంటారని షర్మిల దారుణ విమర్శ చేశారు. అలాగే తనకు అండగా నిలవలేదని కుటుంబ సభ్యులందరిపై దారుణ కామెంట్స్ చేశారు. తనను ఓడించేందుకు జగన్ సతీమణి భారతి సహా తన కుటుంబంలోని ఆయన అధికారానికి డబ్బులకు లోబడే వారందరినీ మూకుమ్మడిగా ప్రచారంలోకి దించారని దురుసు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఆ 2 పత్రికలంటూ నిత్యం ఎదురుదాడి చేసేవారు. ఇప్పుడు ఆ 2 పత్రికలతో పాటు మరికొన్ని ఎల్లో ఛానళ్లు షర్మిల సునీతకు ఇష్టమైనవయ్యాయి. ఆరంభింపరు నీచ మానవులు అని గతంలో ఓ పద్యం ఉంది. అస్సలు ఆరంభించిన వారు నీచులు, మధ్యలో వదిలేసేవారు మధ్యములు, చివరి వరకు పోరాడేవారు ఉత్తములు అన్నది విషయం. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్ర ఎన్నికల్లో ఈ చిత్రం కూడా చోటు చేసుకుంటోంది. సర్వేలు, పత్రికల వార్తలు, గడబిడ అన్నీ చూసి ఇంకెందుకులే అని నీరసపడిపోతున్న క్యాండిడేట్లు కూడా ఉంటున్నారట. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పలు చోట్ల ఎన్నికల వేళ నీరసపడిపోతున్న క్యాండిడేట్లు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నామకే వాస్తే ప్రచారం చేయడం, కిందకు డబ్బులు అందించకపోవడం వంటి సూచనలు కనిపిస్తుంటే ఆ అభ్యర్థుల కార్యకర్తలు ఢీలా పడిపోతున్నారు. ఏం జరుగుతోంది అన్న చిన్న అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి సీన్లు గోదావరి జిల్లాలో కాస్త కనిపిస్తున్నాయని వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారట. ఎంపీలు ఖర్చు చేస్తారు కదా, తమకు కాస్త ఊరట ఉంటుందనుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు షాక్ అవుతున్నారు. తాము ఖర్చు చేసినా చేయకున్నా ఎమ్మెల్యేలు ఎలాగో చేస్తారని ఎంపీ అభ్యర్థులు అనుకుంటున్నారు. ఇలా మొత్తం మీద కొన్ని చోట్ల మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చేసేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. ఎంపీ అభ్యర్థులు ఇలా మధ్యలో జారినా వెనక్కు తగ్గినా అది ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సభ చూస్తే ఎన్డీఏ కూటమిది. ఆయన పోటీ చేస్తున్నది బీజేపీ తరపున. ఆ పార్టీ నాయకుడు దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఉన్నారు. అయినా తన ఒకనాటి రాజకీయ గురువు చంద్రబాబు మీద భక్తిని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ చాటుకున్నారు. చంద్రబాబే సామాజిక పెన్షన్ని 200 రూపాయలు ఉన్న దానిని 2000 రూపాయల దాకా పెంచారని రమేష్ పొగిడారు. ఈసారి ఎన్నికల్లో ఒక్కో ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది ఆయన చేస్తున్న సంక్షేమం కాదా అని ప్రశ్నించారు. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించారని రమేష్ టీడీపీ మేనిఫెస్టో సభలో ఊదరగొట్టారు. ఆయన నిజానికి చెప్పాల్సింది బీజేపీ మేనిఫెస్టో. టీడీపీ ఉచిత హామీలకు బీజేపీ గ్యారంటీగా ఉండలేమని అంటోందని ప్రచారంలో ఉంది. పైపెచ్చు ఉచితాలకు తాయిలాలకు బీజేపీ నరేంద్ర మోదీ పూర్తిగా వ్యతిరేకం. నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి రూపశిల్పి, విజనరీ నాయకుడు, సైబరాబాద్ సృష్టికర్త, నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి, నేను ఇంకా చేయలేను, నా పని అయిపోయింది, నేను 3,000 కన్నా ఎక్కువ పెన్షన్ ఇవ్వలేనని చెప్తే ఇప్పుడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు. 200 రూపాయలు ఉండే పెన్షన్ ని 2,000 రూపాయలు చేసింది మన చంద్రబాబు నాయుడు కాదా? ఆయన 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు మాత్రమే పెంచాడు. అప్పుడు 1,800 పెరిగితే ఇప్పుడు 5 సంవత్సరాల్లో పెరిగింది 1,000 రూపాయలే. అది కూడా ఈ మధ్య పెంచాడు ఎలక్షన్లు వస్తున్నాయని. ఇప్పుడు అదే కాకుండా 3 నెలలు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది 3,000, 4,000 కలిపి రేపు జూన్ 5వ తారీఖున 7,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుకు వస్తుందని తెలియజేస్తున్నా. అదే కాకుండా ఒక్కొక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మహిళలు, మీరు అనకాపల్లి నుంచి, విశాఖపట్నం నుంచి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలన్నా, సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా, అన్నవరం దర్శనం చేసుకోవాలన్నా, మీ బంధువుల దగ్గరికి పోవాలన్నా, కూతుర్ల దగ్గరికి పోవాలన్నా, కొడుకుల దగ్గరికి పోవాలన్నా, స్నేహితుల దగ్గరికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలంటే కూడా ఉచిత బస్సు ప్రయాణం.
అయినా బీజేపీ అగ్రనేత ప్రధానిని వేదిక మీద ఉంచుకుని ఆయనను కీర్తించాలి, బీజేపీ ఏపీకి ఏం చేస్తుందని వివరించాలి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాల మీద హామీలు రాబట్టాలి. కానీ సీఎం రమేష్ మెడలో బీజేపీ కండువా ఉన్నా ఆయన ఎన్నికల ప్రచారంలో తిరిగేది టీడీపీ వారితోనే అన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు సభలో చంద్రబాబుని చూడగానే ఆయనలో చంద్రభక్తి తన్నుకుని వచ్చిందని సెటైర్లు పడుతున్నాయి. సీఎం రమేష్ కూడా అలా పొగడాల్సిందే. ఎందుకంటే అనకాపల్లిలో బీజేపీకి ఏమీ ఓటు బ్యాంక్ లేదు, ఓట్లు వేయాల్సిన టీడీపీ వారే. అందువల్లనే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా తెలివిగానే ఆయన తన ప్రసంగం చేశారు అని అంటున్నారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.